Today, Java program is to take a character input from the user. ఒక చిన్న క్యారెక్టర్ని ఇన్పుట్గా తీసుకోవాలన్నమాట ఎక్కడి నుంచి యూజర్ నుంచి. దానికి బిఎన్ఏ క్లాస్ తీసుకున్నాం, మెయిన్ మెథడ్ తీసుకున్నాం, ఒక క్యారెక్టర్ని డిక్లేర్ చేసాం సిహెచ్ system.out.print ఎంటర్ ద క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అనేది యూజర్ ఇవ్వాలి. యూజర్ ఎట్లా ఇస్తారు, కీబోర్డ్ ద్వారా ఇస్తారు. సో మనం స్కానర్స్ క్లాస్ యూస్ చేసి కీబోర్డ్ దాని డేటాని రీడ్ చేయవచ్చు. సో స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, న్యూ స్కానర్ system.in. ఇప్పుడు ఈ స్కానర్స్ క్లాస్ అనేది మన ఇచ్చిన ఈ స్కానర్స్ క్లాస్ ఆబ్జెక్ట్ను ఉపయోగించి మన ఇచ్చిన డేటాని రీడ్ చేయాలి. ఇక్కడ మనం ఒక క్యారెక్టర్ని తీసుకోవాలి కాబట్టి క్యారెట్ అని తీసుకున్నాం. క్యారెట్ అనేది సింగిల్ క్యారెక్టర్, అంటే మనం ఏదైతే ఇండెక్స్ ఇస్తామో ఆ ఇండెక్స్ బేస్ క్యారెక్టర్ని తీసుకుంటుంది డేటాగా. ఏ అనేది క్యాపిటల్ అనమాట. ఇదేంటి స్ట్రింగ్ క్లాస్ యొక్క మెథడ్ అనమాట. సో ఇప్పుడు దీన్ని ఆర్తో కాల్ చేయలేము, ఎందుకంటే ఇది స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ని ఉపయోగించి స్ట్రింగ్ క్లాస్ని కాల్ చేయము. సో దాన్ని నెక్స్ట్ అనేది ఏంటి, స్కానర్ క్లాస్ యొక్క మెథడ్. సో ఇదేం చేస్తుందంటే ఈ స్ట్రింగ్ క్లాస్ యొక్క వాల్యూని దీనికి పంపిస్తుంది. ఏంటిది, స్కానర్ క్లాస్ యొక్క నెక్స్ట్ మెథడ్. నెక్స్ట్ ఏంటి, అది స్ట్రింగ్ అనేది తీసుకుంటుంది. సో ఈ ఒక్క క్యారెక్టర్ అనేది ఈ మెథడ్లోకి వెళ్తుంది. సో ఈ మెథడ్ని మనం ఎట్లా కాల్ చేయాలి, యూజింగ్ ద స్కానర్స్ క్లాస్ ఆబ్జెక్ట్. సో ఇలా తీసుకున్న క్యారెక్టర్ని సిహెచ్లో స్టోర్ చేస్తామన్నమాట. సో system.out ఇప్పుడు ఈ సిహెచ్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఒక సింగిల్ క్యారెక్టర్ని రీడ్ చేస్తామన్నమాట. ఇప్పుడే అర్జున్, ప్లీజ్ ఎంటర్ ద క్యారెక్టర్ అర్జున్ అని ఇచ్చాం. అర్జున్లో ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, ఇండెక్స్ 2 అన్నాం. 0 1 2 ఇండెక్స్ 2లో ఎంత ఉంది, జే. సో ఏం చేస్తున్నాం ఇక్కడ, అవుట్పుట్గా జే అనేది డిస్ప్లే అవుతుందన్నమాట.